సూర్యాన్ని మించి అయితే ఇందులో ఎవరు చేయలేడు, ఆ లెవెల్ చేశాడు. చాలా ఫస్ట్ హాఫ్ పక్క పెట్టాను, ఫస్ట్ హాఫ్ మనం చూడలేదు. సెకండ్ హాఫ్ మాత్రం చాలా బాగుంది. నా ఒపీనియన్ అయితే సెకండ్ హాఫ్ నాకు బాగా నచ్చింది. ఓకే, ఏంటి ఫస్ట్ హాఫ్ ఎందుకు బాగాలేదు? ఫస్ట్ హాఫ్ అంటే స్టోరీ సాగదీత అయిపోయింది బాగా. ఒక రకంగా చూసుకుంటే 100 సంవత్సరాల క్రితం స్టోరీ, 1 సంవత్సరాల క్రితం స్టోరీ ఎవరికి అర్థం కావట్లేదు, లోకల్ ఏం జరుగుతుంది. ఇది 100 సంవత్సరాల స్టోరీ కట్టి ఫస్ట్ హాఫ్ అర్థం అయ్యేట్టుగా కనపడ్డది. కానీ సెకండ్ హాఫ్ మాత్రం యాక్షన్ సీన్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి. ప్రతి ఒక్కరు చూడండి, నాకైతే నచ్చింది. ఆఫ్ కోర్స్ ఎస్, అంత కంటెంట్ ఏం లేదు పార్ట్ 2 తీసేంత కంటెంట్, బట్ సూర్య కోసం అయితే చూడొచ్చు. రోలెక్స్ ఎంట్రీ టైప్ లో కార్తీ ఎంట్రీ పెట్టారు కదా, అది ఎట్లా అనిపిస్తుంది? రోలెక్స్ వాజ్ డిఫరెంట్, అది బాగుంది. కార్తీ ఇస్ డిఫరెంట్. సో మళ్ళీ కార్తీ మూవీ ఏముంటుందో చూడాలి. బికాస్ ఇది 2 జనరేషన్స్ ఉంది, లాస్ట్ జనరేషన్ అండ్ దిస్ జనరేషన్. సో రెండింటికి ఎలా కనెక్ట్ చేస్తారో తెలియదు. పార్ట్ 2 కనుక చూస్తే కార్తీ విలన్ అవుతాడు కదా, మరి కార్తీ అండ్ సూర్య అయితే పక్క గొడవ అవుతుంది, చూడాలి వాళ్ళిద్దరి మధ్య ఫైట్. అంటే కొత్త కొత్త స్టోరీస్ తీయాలంటే అంత ఈజీ కాదు. మూవీ ఫీల్డ్ మూవీ లవర్స్ని అడగండి మీరు. ఏదో చెప్పేయాలని చెప్పే వాళ్ళని అడగొద్దు. ఒక మూవీ తీయాలంటే ఎన్ని క్రోర్స్ అవుతుంది, ఎంత ఇన్వెస్ట్మెంట్, ఎంత టైం, అదన్నీ క్యాల్కులేట్ చేసి మనం 3 అవర్స్లో 3 ఇయర్స్ కష్టపడ్డ 3 అవర్స్లో నువ్వు చెప్పలేవు కదా. సో మూవీ లవర్ లాగా అది ఎంత వాళ్ళ బ్యాక్గ్రౌండ్ అన్నీ చూడాలి. బీజిఎం చూడండి, యాక్టింగ్ చూడండి, అండ్ ఎంత స్ట్రగుల్ చేసిరు ఒక్కొక్క యాక్టర్ని, ఎంతమందిని వాళ్ళు ఎంతమంది ఆర్టిస్టులను యూజ్ చేసిండు, ఎంత బ్యాక్గ్రౌండ్ యూజ్ చేసిండు. అది ఆ టేకింగ్ అది ఫస్ట్ నాకు తెలిసి శివ కొత్త డైరెక్టర్ ఏమో చాలా బాగా తీశాడు. ఫస్ట్ మూవీ చాలా బాగా తీసిండు ఆయన. చేసింది ఆ సాంగ్స్ కూడా చాలా కనెక్ట్ అయిపోయినాను. మ్యూజిక్ అయితే దేవిశ్రీ ప్రసాద్ గారు అయితే చాలా అంటే చాలా బాగా ఇచ్చారు మేడం. మస్తు ఎంజాయ్ చేసిన నేనైతే మూవీ అయితే. నాకు స్లో నరేషన్ ఉంది మేడం, కాకపోతే సెకండ్ హాఫ్కి వచ్చేసరికి ఎందుకు ఫస్ట్ హాఫ్ స్లో ఉంది అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసినారు. కంటెంట్ బాగుంది మేడం, కొత్త స్టోరీ, ఇంతవరకు ఇట్లాంటి స్టోరీ చూడలేదు. నాకైతే కంగువా క్యారెక్టర్ నచ్చింది, ఎందుకంటే మీకు మోస్ట్ ఆఫ్ ద పార్ట్ కంగువా క్యారెక్టర్ ఉంటుంది కాబట్టి నాకు కంగువా క్యారెక్టర్ నచ్చింది. బాబీ డియోల్ గారు కూడా విలన్ గా నిజంగా చాలా అంటే చాలా బాగున్నారు. చాలా వైల్డ్ క్యారెక్టర్స్, యాక్షన్ ఇష్టం ఉన్న వాళ్ళు అయితే ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ చేస్తారు మూవీ మాత్రం. ఆ డబ్ లాగా ఏమనిపించింది? కార్తిక్ గారి ఎంట్రీ క్లైమాక్స్ లో మంచి కిక్ ఇచ్చింది. ఫైనల్ గా రేటింగ్ అయితే నేను 5 out of 5 రేటింగ్ ఇస్తాను. ఆ మూవీ చూసి వస్తున్నా, అందరికి అల్లు అర్జున్ అంటే గుర్తొచ్చేది ఆర్య. కంగువాతో కిక్ ఎక్కించాడు సూర్య. నిజంగా సూర్య మన తెలుగు ఆడియన్స్ అంటే చాలా లైక్ చేస్తారు, అందుకే చూడ్డానికి వచ్చిన సూర్య గారి మూవీ. ఇందులో హీరోయిన్స్ గురించి చెప్తున్నాను కదా, దిశ నిన్ను చూస్తుంటే ఎక్కుతుంది నష. అంత బాగుంది మూవీ అయితే. దేవిశ్రీ ప్రసాద్ గారు మ్యూజిక్ చెప్పాలంటే కనుక బ్యాక్ బోన్ సపోర్ట్ లాగా ఉంది దీనికైతే మూవీకి. బీజిఎంస్ కానీ అవి కానీ ఇచ్చంటే ఇచ్చి పడేసారు. ఫైర్ సాంగ్ కూడా నిజంగా చెప్తున్నా, ఆది జ్వాల అనంత జ్వాల వైర జ్వాల వీర జ్వాల అట్లుంది మూవీ అయితే. మస్తు ఎంజాయ్ చేసిన నేనైతే మూవీ. ప్రతి ఒక్కరు చూడండి, మీరు కూడా ఫుల్ చిల్ అవుతారు, ఎంజాయ్ చేస్తారు. 3Dలో చేశాను. ఓకే, విజువల్స్ అన్ని ఎలా ఉన్నాయి మేడం 3D ఎక్స్పీరియన్స్? యా ఓకే, అదేమి 3D కోసం తీసిన మూవీలా లేదు, నార్మల్ మూవీ లాగే ఉంది అంతే. ఫ్యామిలీతో చూడొచ్చు? యా డెఫినెట్గా చూడొచ్చు. బట్ హై ఎక్స్పెక్టేషన్స్ అయితే డిసప్పాయింట్ అవుతాం, కానీ ఒక డిఫరెంట్ మూవీ చూద్దాము అనుకుంటే విల్ బి అట్ దట్ టైం. మీకు బాగా నచ్చిన ఎలిమెంట్ ఏంది మేడం మూవీలో? బాగా నచ్చిందంటే సూర్య గారిని డిఫరెంట్గా చూపించడం, అండ్ అందులో డైరెక్టర్ ఖచ్చితంగా సక్సీడ్ అయ్యారు. కానీ స్టోరీ వైజ్ ఇంకొంచెం ఫాస్ట్గా ఉంటే బాగుండేది. ఇట్స్ స్లో మూవింగ్ స్టోరీ. నో సూర్య గారు సింగిల్ రోల్, అండ్ ఎండ్ ఆఫ్ ది మూవీ కొంచెం సర్ప్రైజ్ ఇచ్చారు అందరికి, అది బాగుంది. అంటే ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ చూడడానికి బాగానే ఉందంటారా మూవీ? యా ఓకే, బాగుంది, కానీ స్లో మూవింగ్, కొంచెం లాగింగ్ ఉంది. యా అంటే ఓవరాల్ గా మూవీకి మీరు ఎంత రేటింగ్ ఇద్దాం? ఐ విల్ గివ్ 6.5. 6.5. Yes, for direction. అంటే ఎమోషన్స్ ఎట్లా ఉన్నాయి మూవీలో? యా ఎమోషన్స్ అన్ని బాగా కవర్ చేశారు. డైరెక్షన్ బాగుంది, సూర్య గారి యాక్టింగ్ బాగుంది, జస్ట్ స్టోరీ వైజ్. థ్యాంక్ యూ. సాంగ్స్ ఎలా అనిపించాయండి? సాంగ్స్ బాగున్నాయండి. సూర్య గారు డబుల్ రోల్ చేశారు కదా, ఎలా? సూర్య గారు డబుల్ రోల్ అనేం కాదు, అది పాస్ట్ అండ్ ప్రెసెంట్ అంతే. యా బాగుంది, సూర్య గారి యాక్టింగ్ చాలా బాగా చేశారు. చాలా బాగుంది, సూపర్ గా ఉంది. చాలా బాగుంది. 1 man show అనొచ్చు ఖచ్చితంగా. ఇది ఇప్పుడు మనశ్శాంతికి ఇంటికి వెళ్ళి ఆ పిల్లలకి పోరు అనే ఒక డైలాగ్ ఉంటుంది అనమాట. ఆ డైలాగ్ మామూలుగా ఉండదు, ఖచ్చితంగా అది వేసి పడేది అందులో. థ్యాంక్ యూ.
చాలా బాగుందండి. మీకు ఏం నచ్చింది బాబుతో ఉన్న కనెక్షన్ బాగా నచ్చింది. ఎమోషనల్ సిచ్యువేషన్స్ అవసరం లేకపోయినా పెట్టారు అని అంటున్నారు. అలా ఏం లేదండి, ఆ మూవీనే కొంచెం ఎమోషనల్. ఫస్ట్ హాఫ్ అంతా కూడా బోరింగ్ లాగ్ ఉంది అంటున్నారు, నిజం అనుకోవచ్చా? అంత లాగేం లేదండి, కొంచెం జస్ట్ అంటే అర్థం కాలేదు బాగుంది. అంత అర్థం కాకుండా ఏం లేదు, బాగుంది. అంటే డిఫరెంట్ జోన్ టచ్ చేయాలనుకున్నారు కదా, సూర్య గారికి సెట్ అయిందా క్యారెక్టర్? బాగా సెట్ అయింది. అంటే సినిమా మొత్తం హైలైట్స్ ఏంటి? హైలైట్స్ బాబుతో కనెక్షన్, ఫైట్, తన గెటప్, కార్తీక్ ఎంట్రన్స్ అంతా బాగుందండి. క్రొకడైల్ ఫైట్ అలా అనిపించింది. క్రోకోడైల్ ఫైట్ నాకు నార్మల్ గా ఉంది. అంటే సూర్య వైల్డ్ గా నచ్చాడా నార్మల్ గా ఉన్నప్పుడు నచ్చాడా? వైల్డ్. బాబీ డియోల్ గారు ఇంకా తను బాగా చేశాడు. గెటప్ అనేది సూట్ అయిందా సూర్య గారికి? ఉంది. అంటే సినిమా మొత్తంలో కంటెంట్ ఏం లేదు, ఓన్లీ సూర్య గారి కోసం చూడాలని అంటున్నారు. అలా ఏం లేదండి, బాగుంది, చాలా బాగుంది. కార్తీ ఎంట్రీ సీన్స్ అలా అనిపించింది. బాగుందండి, తను చాలా బాగుంది. పార్ట్ 2 లో తను చాలా మెయిన్ ఉంటుందని ఎక్స్పెక్ట్. అంటే డబ్బర్ మూవీలో ఏమైనా అనిపించిందా? అయ్యో అస్సలు లేదు, బాగుంది. కనెక్ట్ అవుతారా? బాహుబలి కేజీఎఫ్ రేంజ్ లో ఉందంటారా? ఇంత లేదు, ఓకే, బట్ కొంచెం ఈక్వల్ గానే ఉంది. సో రేటింగ్ ఎంత ఇస్తారు మేడం? 5.